గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కలకలం సృష్టించింది. ఎముకల వార్డులోకి ప్రవేశించిన పామును సిబ్బంది కొట్టి చంపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ వార్డును పరిశీలించాక వైద్య సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, చెప్పండి, ప్రభుత్వ ఆసుపత్రిలోకి పాము ఎలా వచ్చింది? కిషోర్ బాబు, ఈ రోజు అంటే అర్ధరాత్రి ఎముకల వార్డులోకి ఒక పాము ప్రవేశం కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో ఈ పాము అంటే సమీపంలో ఉన్నటువంటి మురుగునీటి కాలువల వద్ద నుంచే ఈ పాము ఈ వార్డులోకి ప్రవేశించినట్లుగా భావిస్తున్నారు. ఈ పాముని ఈ రోజు తెల్లవారుజామున ఆ పాము కదలికలని, అలాగే పాముని కూడా వార్డులో ఉన్న పాముని నక్కిన పాముని గుర్తించి ఆ పాముని చంపడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో ఎలుకల దాడి ఘటనలో బాలుడు చనిపోయిన తర్వాత ఆసుపత్రిలో పారిశుధ్యము, అలాగే అక్కడ ఉన్నటువంటి అసౌకర్యాలను మెరుగుపరిచేందుకు పెద్ద ఎత్తున ఆపరేషన్ 72 గంటల పాటు యావత్ యంత్రాంగం ప్రత్యేకంగా ఆసుపత్రిలో సౌకర్యాల మెరుగుదలపై దృష్టి పెట్టింది. ప్రభుత్వం కూడా ఆసుపత్రుల్లో మౌలిక వసతుల మెరుగుదలకు ప్రత్యేకంగా దృష్టి సారించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ కూడా ప్రత్యేకంగా ఈ ఆసుపత్రిపై పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పూర్తిగా కొంత పారిశుధ్యాన్ని మెరుగుపరిచే ప్రక్రియ అయితే జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అప్పటి పట్టు కొంతవరకు తగ్గినట్టుగా కనిపిస్తోంది. ఈ మురుగునీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, అలాగే పురాతనమైన ఆసుపత్రులు కావడం, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి నిర్మాణాలు, పాత నిర్మాణాలు, వాటి నుంచి క్రమంగా ఈ పాములు తాలూకా బరద ఉన్నట్లుగా కూడా స్థానికంగా భావిస్తున్నారు. అయితే ఈ ఎలుకల దాడి ఘటన తర్వాత మొత్తం ఆసుపత్రిలో ఉండేటువంటి చెట్లు, అలాగే చాలా వరకు నిర్మాణాలను తొలగించడం జరిగింది. అయితే ఈ పక్కనే ఉన్నటువంటి మురుగునీటి రైల్వే స్టేషన్ కూడా ఎదురుగా ఉండడం, ఈ ప్రాంతం నుంచి ఈ సర్పాలు ఆసుపత్రిలోకి ఎలుకలు ప్రవేశిస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పాము ఘటనతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ కూడా దృష్టి సారించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజునాయుడుతో ఫోన్ లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజునాయుడు కూడా ఈ ఏదైతే వార్డులోకి పాము ప్రవేశించిందో ఆ వార్డు పాము చంపిన తర్వాత వార్డును పరిశీలించడం జరిగింది. అలాగే రోగులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు, పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామనే భరోసా కూడా ఇచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. ఇప్పుడు శాశ్వతంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయంపై కూడా ఒక నివేదిక పంపాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్ ఆదేశించారు. కిషోర్ బాబు, ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.